ప్లేస్. సో ఆరిల్ అని చెప్పి వాడు జర్మనీ వాళ్ళు ఇప్పటికొచ్చి అక్కడ పిల్లలు అంటారు ఆ స్త్రీలతోటి, మా బ్లడ్ వేరే అంటాడు వాడు. వీడికి ఆదర్శం, వాడు చెడ్డ చేస్తాడు, వీడు చెడ్డ చేస్తాడు. మీరు హిట్లర్ చరిత్ర చదవండి, మీకు మైన్ కెంప్ అనే ఒక పుస్తకం ఉంటుంది, చదవండి, మీకు మొత్తం తెలిసిపోతుంది. వాడు ఇంప్లిమెంట్ చేసిన అన్ని వీడు ఇంప్లిమెంట్ చేస్తాడు. అంతకుముందు ఉన్న జర్మనీ చరిత్రను మొత్తం తీసి పారేసిండు, అంతకుముందున్న పుస్తకాలు గాలబెట్టిండు. వాడు ఏమేం చేసిండో అదంతా ఉంటది. ఈ గోల్వాల్కర్ గారు రాసిండు పుస్తకం. ఈ ఆర్ఎస్ఎస్ కి 30 ఏళ్ళ అధ్యక్షుడిగా ఉన్నాడు వాడు, ఈ ఆర్య బ్రాహ్మణుడు. వారి పుస్తకం చదవండి. బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం చదవండి, ఈ గోల్వాల్కర్ గారు రాసింది. అట్లనే ఆ యొక్క వాడు హిట్లర్ గారు రాసినటువంటి మైన్ క్యాంప్ అనే పుస్తకం చదవండి, మీకు మొత్తం తెలిసిపోతుంది వీళ్ళ బతుకు, వీళ్ళ యొక్క ప్రణాళిక. అర్థమైందా? వాడు ఇట్లనే చెప్పేటప్పుడు దేశభక్తి పేరు మీద జర్మనీ ప్రజలను తప్పుదోవ పట్టించి జర్మనీని మొత్తానికి కోలుకోకుండా దెబ్బతీసాడు వాడు. సేమ్ డిట్టో ఫాలో అవుతున్నారు ఈ గాడి కొడుకు. మనం మేల్కోవాలి.